రూ. 300 బిల్ వస్తే రూ. 400 ఎక్స్ట్రా ఇచ్చారు అంటే చాలామంది మీలో నమ్మకపోవచ్చు. నేను మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను. ఈ కస్టమర్ నేను పూల మార్కెట్‌కి వెళ్ళేటప్పుడు రూ. 7,000 అమౌంట్ అయితే కొట్టిండు. అందులో నేను ఫస్ట్ పూలు తీసుకునేటప్పుడు 3,800 కొట్టేశాను. తర్వాత ఇంకొక షాప్‌కెళ్ళాను కదా! అక్కడ రూ. 2,800 అయితే పే చేశాను. ఫస్ట్ 2,600 చేశాను. తర్వాత ఇంకొక ఐటెమ్‌కి రూ. 200 అయితే పే చేశాను. అంటే ఆయన ఇచ్చిన 7,000లో రూ. 6,600 నేను పూలకైతే ఇన్వెస్ట్ చేసేసాను. మన దగ్గర ఉన్నది 400. ఈ 400తో పాటుగా ఆయన ఇంకొక రూ. 300 నాకైతే ఆన్‌లైన్ చేసిండు. ఈరోజు డే మొత్తం బైక్ ట్యాక్సీ చేసి ఒకరోజు మొత్తం ఎర్నింగ్స్ మీకు చూపిద్దాం అనుకున్నా. బట్ ఎండలు చూస్తే మామూలుగా లేదు. ఈ ఎండలో డే మొత్తం వర్క్ చేసే కంటే ఈవినింగ్ ఒక 4 గంటలు లేదా 5 గంటలకు వచ్చి వర్క్ చేసుకుంటే మంచి ఎర్నింగ్స్ వస్తాయి అని నాకు అనిపించింది. అందుకే ఇప్పుడు టైం 5 అవుతుంది. ఇప్పుడు లాగిన్ చేస్తాను. రాత్రి 10 లేదా 11 గంటల వరకు అయితే వర్క్ చేస్తాను. ఈ టైంలో ఎంత మనీ వస్తాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇవన్నీ మీకు క్లియర్గా చూపిస్తాను. అలాగే చాలామంది అడుగుతున్నారు, అన్న ర్యాపిడో బెటరా, ఊబర్ బెటరా, ఓలా బెటరా, ఏ ప్లాట్ఫామ్లో ఎక్కువ ఎర్నింగ్స్ వస్తాయి అనేది క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. ర్యాపిడో వర్క్ జోన్లో వర్క్ చేస్తేనే పెర్ కిలోమీటర్కి రూ. 12. ఊబర్లో ఎక్కడ వర్క్ చేసినా పర్ కిలోమీటర్కి రూ. 10 దాటి వస్తుంది. సో ఎందులో వర్క్ చేస్తే ఎక్కువ మనీ వస్తాయి అనేది క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. ఇంకా ఏమాత్రం ఆలోచన చేయకుండా లాగిన్ చేసి ఫస్ట్ ఆర్డర్ తీసుకుందాం. ఇప్పుడు టైం వచ్చేసరికి కరెక్ట్గా 4:52 అవుతుంది. ఇప్పుడు నా వెహికల్ యావరేజ్ మైలేజ్ 42 చూపిస్తుంది. ట్రిప్ బి వచ్చేసరికి రీసెట్ చేస్తాను. 51 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాం కదా, ట్రిప్ బి రీసెట్ అయితే చేసాను. 0 చూపిస్తుంది. ఈ రోజంతా ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తాను అనేది మీకు అయితే చూపిస్తాను. ఈ రోజు నేను ర్యాపిడో, ఊబర్, ఓలా ఈ 3 యాప్స్ లో కూడా వర్క్ చేస్తాను. ఏ యాప్ లో ఎక్కువ ఎర్నింగ్స్ వస్తాయి చూద్దాం. ముందైతే ఊబర్ లాగిన్ చేశాను. ఊబర్ లాగిన్ చేసిన వెంటనే ఓలా కూడా లాగిన్ చేసి ఓలా కూడా ఆన్ డ్యూటీ అయితే పెట్టాను. తర్వాత ర్యాపిడో లాగిన్ చేసి ర్యాపిడో కూడా ఆన్లైన్ లోకి అయితే వెళ్ళాను. ఈ 3 యాప్స్ లాగిన్ పెట్టాను. ఏ యాప్ లో ముందుగా ఆర్డర్ వస్తుందో చూద్దాం. ముందుగా ఓలా, ఊబర్ లో రైడ్స్ అయితే వచ్చాయి. అన్ని చిన్న చిన్న రైడ్స్ మాత్రమే వచ్చాయి. 2 రైడ్లు స్కిప్ చేసిన తర్వాత 150 రూపీస్ రైడ్ అయితే వచ్చింది. ఆ రైడ్ యాక్సెప్ట్ చేసిన పికప్ లొకేషన్ 650 మీటర్స్ అయితే చూపిస్తుంది. డైరెక్ట్ గా పికప్ లొకేషన్కి వెళ్ళి కస్టమర్ ని పిక్ చేసుకుంటా. నేను లాగిన్ చేసేటప్పుడు ఊబర్, ఓలా, ర్యాపిడో ఈ 3 యాప్స్ లాగిన్ చేసి పెట్టాను. ఇలా 3 యాప్స్ లాగిన్ చేస్తే ఐడి బ్లాక్ అవుతుందా అని చెప్పి అడుగుతూ ఉంటారు. 3 యాప్స్ లాగిన్ చేయడం వల్ల ఐడి బ్లాక్ అవ్వదు. ఏ యాప్లో లాంగ్ ఆర్డర్ వస్తే ఆ యాప్లో బుకింగ్ తీసుకుని మనమైతే వెళ్ళిపోవచ్చు. ఇది షార్ట్ కట్ వే. అంటే తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్ చేయడానికి ఇది ఒక మంచి స్ట్రాటజీ. ఇక్కడ కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. అన్నెసెసరీగా రైడ్లు క్యాన్సిల్ చేయకూడదు, ఫేక్ రైడ్లు కొట్టకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఓలాలో ఒక లాంగ్ ఆర్డర్ యాక్సెప్ట్ చేశారు, వెంటనే ఊబర్, ర్యాపిడో ఈ 2 యాప్స్ కూడా లాగౌట్ చేసేయాలి. లాగౌట్ చేయకుండా అలానే ఉంచారంటే ఈ 2 యాప్స్లో రైడ్లు వస్తూనే ఉంటాయి. మీరు రైడ్లు యాక్సెప్ట్ చేయకపోతే యాక్సెప్ట్ రేషియో తక్కువైపోతుంది. ఆల్రెడీ ఒక యాప్లో ఆర్డర్ యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఈ 2 యాప్స్లో కూడా లాగౌట్ చేసేయాలి. లాగౌట్ చేయకపోతే ఐడి బ్లాక్ అవుతుందా అని అడగొచ్చు. లాగౌట్ చేయకపోతే ఐడి బ్లాక్ అవ్వదు. బట్ వెళ్ళే తోవలో రైడ్లు వస్తూ ఉంటే మీరు కూడా ఇరిటేషన్ అవుతూ ఉంటారు కదా. రైడ్లు యాక్సెప్ట్ చేయలేనప్పుడు ఆ రైడ్లు వచ్చి ప్రయోజనం ఏంటి? ఇకపోతే ఈ రోజు నేను వర్క్ చేస్తున్న సిటీ వచ్చేసరికి హైదరాబాద్ సిటీలో ర్యాపిడో వర్క్ అయితే చేస్తున్నాను. చాలా మంది నాకు వచ్చే ఎర్నింగ్స్ ని చూసి అన్న మా ఏరియాలో రావట్లేదన్నా అంటున్నారు. మీ ఏరియాలో రేట్ కార్డ్ చాలా తక్కువగా ఉంటుంది. డెవలప్ అయిన హైదరాబాద్లో ఎక్కువ రేట్ కార్డ్ అయితే ఉంటుంది. పెర్ కిలోమీటర్కి ఇప్పుడైతే 12 రూపీస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను ఏ సిటీలో ఎంత రేట్ కార్డ్ వస్తుందనేది. నావిగేషన్ ఫాలో అవుతూ పికప్ లొకేషన్కి అయితే వచ్చాను. కస్టమర్కి కాల్ చేద్దాం, ఈ కస్టమర్ ఎక్కడున్నారు ఏంటి అనేది. కస్టమర్కి కాల్ చేశాను, కాల్ అయితే కనెక్ట్ అవ్వట్లేదు. ఆయనకి ఎస్ఎంఎస్ చేస్తే గల్లీలోకి రాబయ్యా అంటున్నాడు. ఏ గల్లీలోకి రావాలో చెప్పట్లేదు. ఇక్కడ చాలా గల్లీలు అయితే ఉన్నాయి. ఏ గల్లీలోకి వెళ్ళాలో నాకైతే అర్థం కావట్లేదు. ఈ కస్టమర్తో 10 నిమిషాలు ఇక్కడే దాగుడు మూతలు ఆడుకున్నాం. తర్వాత 10 నిమిషాల తర్వాత కస్టమర్ అయితే గల్లీ నుంచి రోడ్కి అయితే వచ్చిండు. అన్న మీరేనా అని అడిగితే అవును భయ్యా అన్నాడు. అమ్మయ్య కస్టమర్ దొరికాడరా బాబు అని చెప్పి కస్టమర్ సార్ దగ్గర ఓటీపీ తీసుకుని ట్రిప్ అని స్టార్ట్ చేసిన. ఇక్కడ నుంచి నావిగేషన్ చూస్తే నాకు ఎగ్జాక్ట్ 13 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. ఈ 13 కిలోమీటర్కి 30 నిమిషాల డిస్టెన్స్ అయితే చూపిస్తుంది. డ్రాప్ లొకేషన్ వచ్చేసరికి మెహదీపట్నం దాటినాక ఆసిఫ్ నగర్ ఉంటుంది కదా, అక్కడైతే డ్రాప్ చేయాలి. ఇప్పుడైతే నేను ఆర్టీసీ క్రాస్ రోడ్ ఫ్లైఓవర్ పైన అయితే ఉన్నాను. రోడ్ అంతా కూడా ఖాళీగా ఉంటుంది, ఎందుకంటే ఫ్లైఓవర్ పైన అంత హెవీ రష్ అయితే ఉండదు. నేను రోడ్ ఖాళీగా ఉంది కదా అని చెప్పి స్పీడ్ వెళ్తూ ఉంటే ఈ మొబైల్ హోల్డర్ అనేది షేక్ అవుతూ ఉంది. సరే లొకేషన్ మొత్తం నాకు తెలుసు కదా అని చెప్పి మొబైల్ ఎత్తి తీసేసి ట్యాంక్ కవర్లో పెట్టేసుకున్నా. ఇప్పుడు డైరెక్ట్ అయితే వెళ్ళిపోతాను. కొన్నిసార్లు లాంగ్ ఆర్డర్లు వచ్చేటప్పుడు నేను నావిగేషన్ అనేది చూడను, ఎందుకంటే నాకు హైదరాబాద్ సిటీ మొత్తం తెలుసు కాబట్టి ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఏ రూట్లో వెళ్ళాలి ఇలా చూసుకుంటాను. డైరెక్ట్ అక్కడికి అయితే వెళ్ళిపోతాను. ఒకవేళ నాకు నావిగేషన్ తెలీదు, ఏ రూట్లో వెళ్ళాలి తెలీదు అనుకుంటే అప్పుడు నేను మ్యాప్ పెట్టుకుంటాను. లేదు అనుకుంటే మ్యాప్ అయితే పెట్టుకోను. ఇక్కడ మొబైల్ హోల్డర్కి మొబైల్ పెట్టడం వల్ల ఈ షేక్ అవుతుంది. ఒకసారి 50 కంటే ఎక్కువ వెళ్ళామంటే ఓవర్ షేకింగ్ అవుతుంది. ఆ షేక్ అయ్యే టైంలో ఫోన్ ఎక్కడ కింద పడిపోతుందేమో అని చెప్పి భయం వేస్తుంది. సో రోడ్లు ఖాళీ ఉండేటప్పుడు మనం 60-70 ఈ స్పీడ్లో వెళ్ళిపోతాను కదా, మనకు టైం సేవ్ అవుతుంది. అందుకోసమే మొబైల్ హోల్డర్కి మొబైల్ అయితే పెట్టట్లేదు. అది ఒకటే కారణం కాదు, మొబైల్ హోల్డర్కి మొబైల్ పెడుతూ ఉంటే ఎండ చదవ పడితే మొబైల్ బ్యాటరీ కూడా డ్యామేజ్ అవుతుంది కదా అని చెప్పి
చెప్పేసి మొబైల్ హోల్డర్‌కి పెట్టట్లేదు. ఎనీవే హైదరాబాద్‌లో ఉండే లొకేషన్స్ అన్నీ మీరు తెలుసుకోండి. ఏ ఏరియాకి ఎలా వెళ్ళాలో తెలుసుకుంటే డ్రాప్ లొకేషన్స్‌కి వేగంగా వెళ్ళొచ్చు. ఇంకొకటి ఏ ఏరియాకి వెళ్తే ఆర్డర్‌లు బాగా వస్తాయి. ఏ ఏరియాకి వెళ్తే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. ఆ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోతాం. ఇలాంటివన్నీ మీకు తెలియాలి. నేను కూడా మీకు చెప్తాను. బట్ రియాలిటీగా మీరు గ్రౌండ్‌లో వర్క్ చేస్తేనే మీకంటూ ఒక ఎక్స్‌పీరియన్స్ అయితే వస్తుంది. ఈ హైదరాబాద్‌లో డే మొత్తం బైక్ టాక్సీ చేద్దామంటే ఎండలు చంపేస్తున్నాయి. ఈ ఎండకి కాళ్ళు, చేతులు, కళ్ళు అన్నీ కాలిపోతున్నాయి. సరేలే ఈవినింగ్ టైం బైక్ టాక్సీ చేద్దాం అనే సాహసం చేస్తే ఈ ట్రాఫిక్‌ని చూస్తూ ఉంటే ఉచ్చబడుతుంది. తల ప్రాణం తోక్కొస్తుంది. మామూలుగా అంటే సిటీలో ట్రాఫిక్ ఉంటుంది. ఏదో ఒక సిగ్నల్ దగ్గర 10 నిమిషాలు, 5 నిమిషాలు ఉంటే ఓకే. బట్ ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు హెవీ ట్రాఫిక్ ఉంటే ఆ ట్రాఫిక్‌లో స్ట్రగుల్ అవ్వాల్సిందే. ఇంత హెవీ ట్రాఫిక్ ఉంటే బైక్ టాక్సీలో వచ్చి వర్క్ చేయాలని మూడు, ఉత్సాహం 2 దొబ్బేస్తాయి. లకిడికప్పుల్లో హెవీ ట్రాఫిక్ ఉండే ఆ ట్రాఫిక్‌ని అవాయిడ్ చేసి కాస్త ముందుకైతే వచ్చాను. మెహిదీపట్నంలో మళ్ళీ ట్రాఫిక్ అనేది స్టార్ట్ అయింది. ఈ మెహిదీపట్నంలో ఎప్పుడు చూసినా హెవీ ట్రాఫిక్కే. మనం ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళి సిగ్నల్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. కాబట్టి అంత దూరం వెళ్తే హెవీ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోతాం. కాబట్టి ఇక్కడే షార్ట్ కట్ అయితే ఉంటుంది. లెఫ్ట్ తీసుకొని గల్లీ లోపల నుంచి అయితే వెళ్ళిపోదాము. ఎక్కువగా ట్రాఫిక్ ఉంటే మనం మెయిన్ రోడ్‌లో వెళ్ళేదానికంటే గల్లీలో వెళ్ళిపోవడం చాలా బెటర్. ఎందుకంటే గల్లీలో ఎక్కువ ట్రాఫిక్ అయితే ఉండదు. బట్ ఆ గల్లీలో మీకు రూట్ కూడా తెలియాలి. రూట్ తెలియకుండా గల్లీలోకెళ్ళి ఏం చేస్తారు? గూగుల్ మ్యాప్స్ అయితే ఉంటాయి. బట్ కొంతమందికి గూగుల్ మ్యాప్ ఎలా వాడాలో కూడా తెలీదు. ముందు ఈ బైక్ టాక్సీలకొచ్చే ముందు గూగుల్ మ్యాప్ ఎలా వాడాలో తెలుసుకోండి. ఓకేనా? గల్లీ లోపలికొచ్చాను కాబట్టి 15 నిమిషాల టైంని, రూ. 10 పెట్రోల్‌ని రెండిటిని సేవ్ చేసుకున్నా. మళ్ళీ మెయిన్ రోడ్‌కైతే వచ్చేసాను. ఈ మెయిన్ రోడ్ మొత్తం కూడా ఖాళీగా ఉంది. ఇలా రోడ్లన్నీ ఖాళీగా ఉంటే బైక్ టాక్సీలో వర్క్ చేయడానికి చాలా ఉత్సాహం అయితే వస్తుంది. మొత్తానికి నాకు తెలిసిన సందులు, గొందుల్లో నుంచి కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్‌కి అయితే వచ్చేసాను. ఇప్పుడు ఈ ట్రిప్ అనేది ఎండ్ చేస్తున్నా. ఈ ట్రిప్‌లో ₹147 బిల్ అయితే వచ్చింది. కస్టమర్ సార్ దగ్గర ఈ అమౌంట్ అనేది రిసీవ్ చేసుకున్నా. టోటల్‌గా ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేశాననేది చూస్తే 14 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను. ఆ రైడ్ ఫినిష్ చేసిన వెంటనే ₹145 రైడ్ అయితే ఒకటొచ్చింది. రైడ్ యాక్సెప్ట్ చేసిన పికప్ లొకేషన్ చూస్తే ఇక్కడ నుంచి 1.3 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. డైరెక్ట్‌గా పికప్ లొకేషన్‌కి వెళ్ళిపోదాం. లేదా రైడ్ క్యాన్సిల్ అయిపోతుంది. లాస్ట్ రైడ్‌లో ₹147 కస్టమర్ దగ్గర మనం కలెక్ట్ చేసినాం కదా! అందులో ₹1 మాత్రమే కమిషన్ కట్ అయింది. కమిషన్ ఆర్ ప్లాట్‌ఫార్మ్ ఫీజ్ ఏదివే మనకి ₹146 అయితే వచ్చింది. విచ్ ఈస్ రియల్లీ గుడ్. 13 కిలోమీటర్‌కి ₹146 ఇచ్చారంటే కిలోమీటర్‌కి ₹11 కంటే ఎక్కువ ఎర్నింగ్స్ వస్తున్నట్టే. ఇలానే ప్రతిరోజు మంచి ఎర్నింగ్స్ వచ్చాయంటే ఊబర్ ఈజ్ బెస్ట్. ఎందుకంటే ఊబర్‌లో బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ వస్తాయి. లాంగ్ ఆర్డర్స్ కుప్పలు కుప్పలుగా వస్తాయి ఊబర్‌లో. కస్టమర్ ఇచ్చిన మనీ మొత్తం కూడా రైడర్‌కే ఇచ్చేస్తే రైడర్ ఆనందం మాటల్లో చెప్పలేము. కస్టమర్ ఇచ్చిన మనీ మొత్తం కూడా రైడర్‌కే ఇచ్చేస్తే ఒక రైడర్‌కి ఇంతకంటే ఆనందం ఏముంటుంది చెప్పండి? పొద్దున్నే లేచి మండుటెండలో మాడి ట్రాఫిక్‌లో నలిగి కష్టపడితే ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం రాకపోతే ఏ రైడర్‌కైనా బాధ కలుగుతుంది. అదే కస్టమర్ ఇచ్చిన మనీ మొత్తం మనకే ఇచ్చేస్తే ఆ ఫీలింగ్ ఓ రేంజ్‌లో ఉంటుంది. మనకొచ్చే ఎనర్జీ ఇంత అంత కాదు. ఈ రోజంతా కష్టపడి పని చేసినందుకు మంచి ప్రతిఫలం వచ్చింది. మన నెత్తురు చెమటగా మారిన కష్టానికి ఈ రోజు పూర్తి న్యాయం జరిగిందిరా బాబోయ్! అనిపిస్తుంది. ఈ కంపెనీ వాళ్ళు దానకర్ణులేమీ కాదు. కస్టమర్ ఇచ్చిన మనీ మొత్తం మనకే ఇచ్చి వాళ్ళు లాస్‌లో ఉండడానికి దీని వెనకాల కొన్ని ట్రిక్స్ అయితే ఉన్నాయి. దాని గురించి కూడా చెప్తాను. ఇప్పుడైతే కస్టమర్ పెట్టిన పికప్ లొకేషన్‌కి అయితే వచ్చాను. ఇక్కడ టెంట్ అయితే వేసుంది. ఈ టెంట్ అవతలకి నేను వెళ్ళాలి. ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు. కస్టమర్‌కి కాల్ చేద్దామంటే కస్టమర్‌కి కాల్ కనెక్ట్ అవ్వట్లేదు. ఎస్ఎంఎస్ చేసినా ఐ హావ్ టు అరైవ్డ్ అని. టెంట్ అవతల పక్క వెళ్లి కస్టమర్‌ని అయితే పిక్ చేసుకోవాలి. అవతల పక్కకి వెళ్ళకపోతే రైడ్ క్యాన్సిల్ అయిపోతుందేమో అని టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే దేవుడిలా ఆ కస్టమర్ నా దగ్గరికి వచ్చి నేనే అన్న ఊబర్ బుక్ చేసుకున్నాను అని చెప్పి ఓటీపీ అయితే చెప్పారు. అమ్మయ్య! అని నా ప్రాణం అయితే మళ్ళీ లేచొచ్చింది. కస్టమర్ సార్ దగ్గర ఓటీపీ తీసుకుని ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన. ఇక్కడ నుంచి డ్రాప్ లొకేషన్‌కి 13 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. మనం వెళ్ళాల్సింది మాదాపూర్. వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. ఊబర్‌లో కస్టమర్ ఇచ్చిన మనీ మొత్తం మనమే తీసుకోవాలి అనుకుంటే ఊబర్‌లో డ్రైవ్ పాస్‌లు అయితే ఉంటాయి. ఆ డ్రైవ్ పాస్‌లు మనం తీసుకుంటే కస్టమర్ ఇచ్చిన మనీ మొత్తం మనమే తీసుకోవచ్చు. ఈ ఊబర్ డ్రైవ్ పాస్ అనేది ఇక్కడ స్క్రీన్ పైన పెడుతున్నాను చూడండి. ఒక రోజు కోసం అయితే అన్‌లిమిటెడ్ ఎన్ని రైడ్‌లైనా కంప్లీట్ చేయండి. ఎంత మనీ అయినా సంపాదించుకోండి. జస్ట్ ₹17తో మనం ఊబర్ డ్రైవ్ పాస్ తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ₹43తో డ్రైవ్ పాస్ తీసుకుంటే 72 గంటలు. ఈ 72 గంటల్లో ఎన్ని రైడ్‌లు కంప్లీట్ చేసినా ఎంత మనీ సంపాదించుకున్నా సరే ₹1 కూడా కమిషన్ కట్ అవ్వదు. లేదు అనుకుంటే మీరు ₹20తో సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటే ₹350 మాత్రమే ఎర్నింగ్ చేయొచ్చు. టైమ్ వ్యాలిడిటీ వచ్చేసరికి 180 డేస్ అయితే ఉంటుంది. ఒకవేళ ₹65తో డ్రైవ్ పాస్ తీసుకుంటే మీరు ₹2000 వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు. దీని వ్యాలిడిటీ వచ్చేసరికి 180 డేస్. మీరు గట్టిగా హార్డ్ వర్క్ చేసే వాళ్ళైతే 2 రోజులకి లేదా 3 రోజులకి ₹2000 ఎర్నింగ్స్ అయితే చేయొచ్చు. ఎర్నింగ్స్ అయిపోయిన తర్వాత ఈ ప్లాన్ మళ్ళీ బై చేయాలి. ఈ డ్రైవ్ పాస్ అమౌంట్ కూడా చాలా తక్కువగా ఉంది. కంపేర్ టు ర్యాపిడోతో పోల్చుకుంటే ర్యాపిడోలో చాలా ఎక్కువగా ఉంటుంది డ్రైవ్ పాస్ అనేది. అందులో సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అంటారు. ఇందులో డ్రైవ్ పాస్ అంటారు. ఇంకొకటి ఈ ఊబర్‌లో ఆమాసకి, పున్నానికి ఒకసారి ఇన్సెంటివ్స్ కూడా ఇస్తూ ఉంటారు. ర్యాపిడోలో డైలీ ఇన్సెంటివ్స్ అయితే ఉంటాయి. సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటే ర్యాపిడోలో ₹1 కూడా ఇన్సెంటివ్ రాదు.
డ్రై పాస్ తీసుకున్నా సరే ఊబర్‌లో ఇన్సెంటివ్స్ అయితే వస్తూ ఉంటాయి. అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఊబర్ సిటీలో ఎక్కడ రైడ్ కంప్లీట్ చేసినా సరే పర్ కిలోమీటర్‌కి రూ. 10 నుంచి రూ. 12 మధ్యలో అయితే వస్తుంది. బట్ ర్యాపిడోలో అలా కాదు. ర్యాపిడో వర్క్ జోన్‌లో వర్క్ చేస్తేనే మాత్రమే కిలోమీటర్‌కి రూ. 12 ఇస్తున్నారు. వర్క్ జోన్‌లో వర్క్ చేయకుండా బయట ఎక్కడో వర్క్ చేస్తే కిలోమీటర్‌కి రూ. 8 లేదా రూ. 9 మాత్రమే ఇస్తున్నారు. కస్టమర్ 100 ఇచ్చాడంటే అందులో రూ. 80 మనకిచ్చి రూ. 20 కమిషన్ అయితే కట్ అవుతుంది. అలాంటప్పుడు ఊబర్ బెటర్ కదా! నేనేమి ఊబర్‌ని ప్రమోట్ చేయట్లేదు. నేను మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తున్నాను. ఎక్కడ పని చేస్తే ఎక్కువ మనీ వస్తాయి. మీ కష్టం మీ దగ్గరే ఉండాలి. మీరు కష్టపడ్డ కష్టానికి ప్రతిఫలం ఉండాలంటే నాకు తెలిసిన టిప్స్ అన్నీ మీకు చెప్పాలి. అదే నేను చేస్తున్నాను. వామ్మో! ఏంట్రా నాయనా ఈ ట్రాఫిక్ సైక్‌పేట్ దగ్గరైతే ఉన్నాను. హెవీ ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది మామ. ఈ హైదరాబాద్ ట్రాఫిక్‌లో బైక్ నడిపించడం నా వల్ల కాదురా బాబోయ్! చక్కగా వైజాగ్ లేదా విజయవాడ ఎళ్లి అక్కడ ర్యాపిడో, స్విగ్గీ చేసుకుందాం అనిపిస్తూ ఉంటుంది. కానీ అక్కడొచ్చే రేట్ కార్డ్ చూస్తుంటే మళ్ళీ వెళ్ళబుద్దయ్యేది. ఎందుకంటే అక్కడ కిలోమీటర్‌కి రూ. 7, రూ. 8. హైదరాబాద్‌లో పర్ కిలోమీటర్‌కి రూ. 12. అప్పుడప్పుడు అనిపిస్తుంది హైదరాబాద్‌లో హెవీ ట్రాఫిక్ ఉంది కాబట్టి రేట్ కార్డ్ కాస్త ఎక్కువగా ఇస్తున్నారు. వేరే సిటీలో ట్రాఫిక్ ఉండదు కాబట్టి రేట్ కార్డ్ తక్కువగా ఉంటుంది అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. బట్ కష్టానికి తగ్గ ప్రతిఫలమే ఎక్కడైనా దొరుకుతుంది. ఇక్కడ మేము హెవీ హార్డ్ వర్క్ చేస్తున్నాం. బట్ వైజాగ్ వాళ్ళు చేయట్లేదు అని నేను చెప్పను. బట్ ఇక్కడ ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఎక్కువ స్ట్రగుల్ అవ్వాల్సొస్తుంది. ఇంతకు ముందంతా ఊబర్ గురించి క్లియర్‌గా మీకైతే చెప్పాను గదా! ఇప్పుడు ర్యాపిడో గురించి కూడా చెప్తాను. ర్యాపిడో వర్క్ జోన్‌లో వర్క్ చేసుకుంటే కిలోమీటర్‌కి రూ. 12 ఇస్తారు. వర్క్ జోన్‌లో కాకుండా నార్మల్‌గా బయట వర్క్ చేస్తే కిలోమీటర్‌కి రూ. 8 నుంచి రూ. 9 వస్తుంది. లేదన్నా ర్యాపిడోలో సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఉన్నాయి కదా! ప్లాన్స్ తీసుకుంటాననుకుంటే ప్లాన్ కూడా తీసుకోవచ్చు. కానీ ఈ ప్లాన్స్ అమౌంట్ అనేది ప్రతిరోజు చేంజ్ అవుతూనే ఉంటుంది. మీరు ప్లాన్ పర్చేజ్ చేసే కొద్దీ ఈ ప్లాన్ అమౌంట్ అనేది పెంచుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు. ఊబర్‌లో అలా కాదు. ప్రతి ఒక్కళ్ళకి అదే ప్లాన్ చూపిస్తుంది. ప్లాన్ అమౌంట్ అనేది వేరియేషన్ అవ్వట్లేదు. ఇది నేను బాగా అబ్జర్వ్ చేశాను. మీకు ఒకవేళ ప్లాన్ అమౌంట్ ఎక్కువ, తక్కువ అవుతూ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ రెండిట్లో ఏది బెస్ట్ అని నన్నడిగితే ఊబరే బెస్ట్ అని అంటాను. బట్ ర్యాపిడోలో కూడా లాంగ్ ఆర్డర్‌లయితే వస్తూ ఉంటాయి. మన దగ్గర ర్యాపిడో, ఊబర్, ఓలా ఈ 3 యాప్స్ ఉండాలి. ఏ యాప్‌లో లాంగ్ ఆర్డర్ వస్తే ఆ యాప్‌లో బుకింగ్స్ అయితే తీసుకోవాలి. మీరు ర్యాపిడో, ఊబర్‌లో రిజిస్ట్రేషన్ అవ్వాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. ఇక్కడి నుంచి ర్యాపిడో, ఊబర్‌లో రిజిస్ట్రేషన్ అయితే మీకు జాయినింగ్ బోనస్ అనేది వస్తుంది. ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలో గతంలో కూడా ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూస్తూ ఇంట్లోనే ఉండి రిజిస్ట్రేషన్ అయిపోవచ్చు. ఆ వీడియో ఖచ్చితంగా మీకైతే హెల్ప్ అవుతుంది. ఈ మాదాపూర్ ట్రాఫిక్‌లో నరకం చూశాను భయ్యా. మొత్తానికి నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన డ్రాప్ పాయింట్‌కి అయితే వచ్చాను. ఈ ట్రిప్ అనేది ఎండ్ చేసిన. ఈ ట్రిప్‌లో రూ. 146 బిల్ అమౌంట్ వస్తే రూ. 100 క్యాష్ ఇచ్చారు. రిమైనింగ్ అమౌంట్ వచ్చేసరికి ఆన్‌లైన్‌లో చేస్తామని చెప్పి ఫోన్‌పేలో చేశారు. మనం 5 గంటలు లాగిన్ చేసాం. ఇప్పుడు 6:18 అవుతుంది. అంటే 2 గంటల 20 నిమిషాలకి రూ. 300 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. రూ. 100 రైడ్ వచ్చింది. యాక్సెప్ట్ చేశాను. బట్ ఈ రైడ్ అనేది యాక్సెప్ట్ అవ్వలేదు. ఒక్కొక్కసారి ఈ ఊబర్‌లో గ్లిచ్ కూడా నడుస్తుంది. ఎందుకో అర్థం కాదు. నాకే ఇలా జరుగుతుందా? మీకు కూడా ఇలా జరుగుతుందా లేదనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓలాలో ఒక మంచి రైడ్ అయితే వచ్చింది. రైడ్ యాక్సెప్ట్ చేసిన పికప్ లొకేషన్ చూస్తే ఇక్కడ నుంచి 2.5 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. ఇంతకుముందు ఏ కస్టమర్‌ని పిక్ చేసుకున్నామో ఇప్పుడు అదే లొకేషన్‌కి వెళ్ళాలి. ఎక్కడ? మెహదీపట్నం దగ్గరుండే ఆసిఫ్ నగర్ అయితే వెళ్ళాలి. 2.5 కిలోమీటర్ రైడ్ కాబట్టి కస్టమర్‌కి ముందే కాల్ చేసి సార్ నేను ఇలా వస్తున్నాను. 2 కిలోమీటర్లు చూపిస్తుంది. 5-7 మినిట్స్ టైం పడుతుంది. మీరు వెయిట్ చేయండి సార్ నేను వచ్చేస్తాను. రైడ్ క్యాన్సిల్ చేయకండి అని రిక్వెస్ట్ చేసుకున్నా. మీరు కూడా లాంగ్ ఆర్డర్ యాక్సెప్ట్ చేస్తే రైడ్ యాక్సెప్ట్ చేసిన వెంటనే కస్టమర్‌కి కాల్ చేసి సార్ వస్తున్నాను సార్ అని చెప్పేసి మీరు రిక్వెస్ట్ చేయండి. ఎందుకంటే ఏ కస్టమర్ కూడా 10 నిమిషాలు వెయిట్ చేయరు కదా! మనం ట్రాఫిక్‌లో ఉన్నామని ఆ కస్టమర్‌కి తెలుస్తుందా ఏంటి? సో కస్టమర్ లొకేషన్‌కి వచ్చాను. కస్టమర్ సార్ దగ్గర ఓటీపీ తీసుకుని ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన. ఇక్కడ నుంచి డ్రాప్ లొకేషన్‌కి 11 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. ఈ 11 కిలోమీటర్ల డ్రాప్ ఫినిష్ అయిన తర్వాత ఓలాలో పర్ కిలోమీటర్‌కి ఎంత వస్తుంది? ఓలా వాళ్ళు కమిషన్ కట్ చేస్తున్నారా లేదా అనేది మీకు చెప్తాను. ఓలాలో అన్ని బెనిఫిట్లు బానే ఉంటాయి. బట్ ఓలాలో బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ అనేవి రావు. దీనివల్ల ఎక్కడో డౌన్ ఫాల్ అయిపోతుందేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను మాదాపూర్‌లో ఉన్నా కాబట్టి ఓలాలో రైడ్స్ అయితే వస్తున్నాయి. మాదాపూర్, అమీర్పేట్, సికింద్రాబాద్, మెహదీపట్నం లేదా ఎల్బీ నగర్, ఉప్పల్ ఇలాంటి ఏరియాలో రైడ్స్ అయితే వస్తాయి. కుత్బుల్లాపూర్ ఏదైతే సిటీ ఔట్‌స్కట్‌కి వెళ్తామో అక్కడ ఓలాలో రైడ్ రావడం అంటే చాలా కష్టం. బట్ ర్యాపిడో, ఊబర్‌లో మాత్రం బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ అయితే వస్తాయి. అందుకనే అంటున్నాను కదా! ఊబర్, ర్యాపిడోతో పోల్చుకుంటే ఈ ఓలా ఎక్కడో వెనక పడిపోతుందేమో అని అనిపిస్తుంది. బట్ లాంగ్ ఆర్డర్‌లు వస్తే మాత్రం ఓలాలో మంచి ప్రాఫిట్ అయితే ఉంటుంది. మనం రీసెంట్‌లీ పెట్టిన వీడియోస్‌కి కొంతమంది కొన్ని క్వెషన్స్ చేశారు. ఆ క్వెషన్స్‌కి ఆన్సర్ అయితే ఇస్తాను. అన్న హైదరాబాద్ రావాలి అనుకుంటున్నాను. హైదరాబాద్‌లో ఎక్కడైనా హాస్టల్‌లో ఉండి ర్యాపిడో, ఊబర్, ఓలాలో వర్క్ చేసుకుంటాను. ఒక నెలంతా కష్టపడితే ఎంత మనీ వస్తాయన్నా? ఏ బైక్ తీసుకోవాలి అని అడుగుతున్నారు. అలాగే నా పల్సర్ N160 గురించి కూడా అడుగుతున్నారు. వీటి గురించి కూడా చెప్తాను. ఫస్ట్ మీరు హైదరాబాద్‌లో వచ్చి మీరు ఒక హాస్టల్‌లో ఉన్నారంటే తక్కువ బడ్జెట్ అనుకుంటే 5000 ఎక్కువ బడ్జెట్ అనుకుంటే 8000 డిపెండ్స్ ఆన్ మీరు ఏ ఏరియాలో హాస్టల్ తీసుకున్నారు అనే దాన్ని బట్టి హాస్టల్ ప్రైస్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్
6,000లో ఒక హాస్టల్ తీసుకున్నారు. ఓకే. 6,000 రూమ్ రెంట్‌కైతే తీయాలి. ఓకేనా? ఇకపోతే డైలీ వర్క్ చేస్తే ఎంత మనీ వస్తాయి? ఈ హైదరాబాద్ ట్రాఫిక్‌లో ఎలా లేదన్నా సరే మనం 10 గంటలు పని చేస్తే రూ. 1,500 ఎర్నింగ్స్ అయితే వస్తాయి. రూ. 1,500 వచ్చాయంటే అందులో మంచి మైలేజ్ వచ్చే బైక్ కొనుక్కుంటే రూ. 250 నుంచి రూ. 300 పెట్రోల్. సో, ఈ రోజుల్లో మంచి మైలేజ్ వచ్చే బైక్ అయినా సరే రూ. 300 పెట్రోల్ అయితే పోతుంది. అంటే రూ. 1,200 ఎర్నింగ్స్ అయితే మిగులుతాయి. మరి అందులో భోజనానికి కొంత మనీ తీయాలి కదా! రూ. 100 తీసేసినా సరే మీకు మిగిలేది రూ. 1,100. ఈ రూ. 1,100 బైక్ మెయింటెనెన్స్‌కి దానికి దీనికి డైలీ రూ. 100 తీసినా మీకు మిగిలేది రూ. 1,000. ఈ రూ. 1,000 అంటే మీరు 30 డేస్ వర్క్ చేస్తే 30,000 మిగులుతాయి. బట్ 30 డేస్‌కి 30 డేస్ వర్క్ చేయడం అంటే కష్టమే కదా! 4 ఆదివారాలు లీవ్ తీసుకుంటారు. అంటే 26 డేస్ వర్క్ చేస్తే 26,000 అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఈ 26,000లోన రూ. 6,000 ఆ హాస్టల్ ఫీజ్ అయితే పే చేయాలి. అంటే మీకు 18,000-20,000 వరకు అయితే మిగులుతాయి. అది కూడా కన్సిస్టెంట్‌గా డైలీ రూ. 1,500 ఎర్నింగ్ చేయాలి. ఆరోగ్యం సహకరించాలి. ఇవన్నీ కుదరాలంటే కష్టం. అందుకోసమనే యావరేజ్‌గా రూ. 15,000 ఎర్నింగ్ చేసుకోవచ్చని ఫిక్స్ అవ్వండి. కొంతమంది సీనియర్ ఎక్స్‌పర్ట్‌లయితే ఒక రోజుకి రూ. 2,000 కూడా ఎర్నింగ్ చేస్తున్నారు, చేయగలుగుతున్నారు. వాళ్ళకున్న ఎక్స్‌పీరియన్స్ డైలీ వర్క్ చేసి అలవాటైపోయారు. వాళ్ళైతే చేయగలరు. కొత్త వాళ్ళైతే డైలీ రూ. 2,000 ఎర్నింగ్ చేయడం అంటే సాహసమే. ఈ ట్రాఫిక్‌లో బాగా టైర్డ్ అయిపోతారు. 1, 2 రోజులు చేసి మూడో రోజు మళ్ళీ తట్టా బుట్టా పట్టుకొని మీ ఊరెళ్ళిపోతారు. కొన్ని డౌట్స్ అయితే క్లియర్ చేశాను. ఇంకొన్ని డౌట్స్ తర్వాత క్లియర్ చేస్తాను. ఎందుకంటే డ్రాప్ లొకేషన్‌కి దగ్గరగా వచ్చాను కాబట్టి కస్టమర్‌ని డ్రాప్ చేసి కస్టమర్ దగ్గర అమౌంట్ అనేది కలెక్ట్ చేసుకుంటాను. ఈ ట్రిప్ అనేది ఎండ్ చేయగా ఈ ట్రిప్‌లో నాకు రూ. 132 అయితే వచ్చింది. ఇందులో కమిషన్ కట్ అయ్యి నాకొచ్చింది రూ. 131. అంటే అరౌండ్ 3 పైసలో ఎంత కమిషన్ అయితే కట్ అయింది. 3 పైసలు అంటే కమిషన్ కట్ కానట్టే మనం అర్థం చేసుకోవాలి. ఇంకొకటేందంటే ఈ కస్టమర్ రూ. 10 ఎక్స్‌ట్రా టిప్ కూడా ఇచ్చారు. రూ. 140 అయితే ఇచ్చారు. ఆ రైడ్ ఫినిష్ చేసిన వెంటనే ర్యాపిడోలో రూ. 290 పార్సల్ ఆర్డర్ అయితే పడింది. ఆర్డర్ రాగానే గబా నేనే యాక్సెప్ట్ చేసినా వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారేమో అని చెప్పి డైరెక్ట్‌గా పికప్ లొకేషన్‌కెళ్ళి పార్సల్‌ని పిక్ చేసుకుంటాను. మొత్తానికి లొకేషన్‌కి అయితే వచ్చాను. ఇది పెద్ద పూల మార్కెట్. ఏ షాప్‌లో ఐటెమ్ తీసుకోవాలో అర్థం కావట్లేదు. అరైవ్డ్ అని స్వైప్ చేసి కస్టమర్‌కి కాల్ చేస్తే ఆయన ఏమంటున్నారంటే, "అన్న నేను అక్కడ లేనన్నా కొన్ని పూల ఐటెమ్స్ కావాలి. నేను లిస్ట్ చెప్తాను. ఆ పూలు తీసుకొచ్చా అన్న. రూ. 290 అంటే రూ. 300 బిల్ చూపిస్తున్నానా. నేను రూ. 200 ఎక్స్ట్రా ఇచ్చి మొత్తం రూ. 500 నీకు ఇస్తానన్నా. కొంచెం అర్థం చేసుకోనా. అర్జెంట్ ఐటమ్" అని చెప్పి తనైతే రిక్వెస్ట్ చేస్తున్నాడు. రూ. 200 ఎక్స్ట్రా ఇస్తా అనేసరికి మనసుకి చల్లగా అనిపించింది భయ్యా. నేను కూడా నో అనలేక, "సరే అన్న పూలు తీసుకొస్తా" అని చెప్పి తనకైతే ఓకే చెప్పాను. నేనేమనుకున్నానంటే పూలు ఆల్రెడీ రెడీగా ఉన్నాయేమో అని చెప్పి ఓకే చెప్పాను. బట్ పూలైతే రెడీగా లేవు. ఆయనైతే కాల్‌లో గైడ్ చేస్తున్నాడు. ఏ షాప్‌కెళ్ళాలి, వాళ్ళకి ఏ పూలు కావాలనేది మొత్తం కాల్‌లోనే గైడ్ చేస్తున్నాడు. ఆయన చెప్పాడు, "అన్న 1 అవర్ లేట్ అవుతుందన్న. ఓపికగా ఉండు. టెన్షన్ తీసుకోకన్నా" అని చెప్పేసి అన్నారు. సరేలే రూ. 200 ఎక్స్ట్రా ఇస్తున్నారు కదా అని చెప్పి నేను కూడా కూల్‌గానే ఉన్నాను. మొత్తానికి వాళ్ళు ఆర్డర్ చేసిన పూలన్నీ ఒక 10 నిమిషాల్లో ప్యాక్ చేసి ఇచ్చేసారు. పెద్ద సంచిలో అయితే ఇచ్చారు. ఈ పూల బ్యాగు ఎలా లేదన్నా 7-8 కేజీలు అయితే ఉంటుంది. ఇక్కడే ఒక సవాలైతే ఎదురైంది. ఈ బ్యాగు నా బైక్ మీద పడుతుందా లేదనేది ఒక డౌట్. పట్టినా పట్టకపోయినా ఎలా అయినా సరే అడ్జస్ట్ చేసి తీసుకెళ్ళాలి. ఆ పూల షాప్ ఓనరే ఒక చిన్న తాడైతే ఇచ్చిండు. ఆ తాడుతో బ్యాగ్‌ని కరెక్ట్‌గా మిడిల్‌లో పెట్టుకొని నీట్‌గా అయితే కట్టుకున్నా. బ్యాగ్ పడిపోదు అనే నమ్మకం అయితే కుదిరింది. ఆయన చెప్పిన పూలన్నీ తీసుకున్నా. ఇక ఇక్కడి నుంచి డ్రాప్ లొకేషన్‌కి వెళ్ళిపోదాము అని చెప్పి వెహికల్ స్టార్ట్ చేసి కాస్త ముందుకెళ్తూ ఉండగా ఆయనైతే కాల్ చేసిండు భయ్యా. ఇక్కడే అసలైన స్టోరీ అయితే స్టార్ట్ అయింది. "అన్న ఆ పూలు తీసుకున్నా కదా, వేరే కొన్ని ఐటెమ్స్ కావాలన్నా షాప్ అడ్రస్ చెప్తాను. అక్కడికి వెళ్ళి ఇంకొన్ని ఐటెమ్స్ అయితే తీసుకోండి" అని అయితే చెప్పారు. ఆయన చెప్పిన షాప్‌కి అయితే వెళ్ళాను. ఆ షాప్‌లో వాళ్ళకి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ చెప్తే వాళ్ళు ఒక్కొక్కటి ఐటెమ్ అయితే తీసి ప్యాక్ చేస్తున్నారు. ఐటెమ్స్ అయితే రెడీగా ఉన్నాయి. ప్యాక్ చేసి పెట్టారు అని నేను అనుకున్నా. ఇక్కడ కూడా నేను ఐటెమ్స్ చెప్తూ ఉంటే ఆయన ప్యాక్ చేస్తూ ఉన్నారు. ఎలా లేదన్నా సరే ఇక్కడ నాకు ఒక 40 మినిట్స్ టైం అయితే వేస్ట్ అయిపోయింది. మొత్తానికి ఐటెమ్స్ అన్నీ దొరికేసాయి. ఆ కస్టమర్ కన్‌ఫ్యూజ్ అవుతున్నాడు. ఏ ఐటెమ్స్ చెప్పాలి? ఏ ఐటెమ్స్ చెప్పాను? ఇంకా ఏ ఐటెమ్స్ కావాలని కన్‌ఫ్యూజన్‌లోనే టైం అంతా వేస్ట్ అయిపోయింది. మొత్తానికి ఆయన చెప్పిన ఐటెమ్స్ అన్నీ పిక్ చేసుకున్నా. దీనికంటే ఇంకొక ఐటెమ్ ఎక్స్ట్రా చెప్పినా ఇక నా బైక్‌లో రావు అని చెప్పేసి అన్నా. కస్టమర్ సార్ దగ్గర ఓటీపీ తీసుకొని ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన. ఇక్కడ నుంచి నావిగేషన్ చూస్తే 31 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. నియర్ బై గట్కేసర్ అయితే చూపిస్తుంది. ఇప్పుడు నా ముందున్న పెద్ద టాస్క్ ఏంటంటే ఈ పెద్ద పూల బ్యాగ్‌ని అలాగే చిన్న ప్యాకెట్‌ని కలిపి డెలివరీ అయితే చేయాలి. ఇక్కడ నుంచి 30 కిలోమీటర్లు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇక్కడ నుంచి డ్రాప్ లొకేషన్‌కి అయితే వెళ్ళిపోదాం. వెళ్ళాల్సిన డ్రాప్ లొకేషన్ రాంపల్లి. బైక్ ఎక్కుతూ నాకు తెలిసిన దేవుళ్ళందరికీ మొక్కుకున్నా. ఈ బ్యాగ్ ఎక్కడ పడిపోకుండా నువ్వే చూసుకో దేవుడా అని. నా లైఫ్‌లో ఇలాంటి ఆర్డర్ ఎప్పుడూ రాలేదు భయ్యా. మా ఇంటికి కూడా ఇంత జాగ్రత్తగా ఐటెమ్స్ అన్నీ పక్కనే ఉండి ఆచితూచి ప్యాక్ చేపించలేదు ఎప్పుడు కూడా. బట్ ఈ కస్టమర్ కోసం టైంని కేటాయించి ఆయనకి కావాల్సిన సామాన్లన్నీ చూసి మంచి ఐటెమ్స్ మాత్రమే ప్యాక్ చేపించాను. అక్కడి నుంచి 1 కిలోమీటర్ ముందుకెళ్ళిన తర్వాత హెవీ ట్రాఫిక్. ఈ ట్రాఫిక్‌లో ముందుకెళ్ళలేను, వెనక్కి రాలేను.
ఈ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాను. అబ్బబ్బబ్బబ్బా! ఏమి ట్రాఫిక్ రా బాబోయ్! ఒకడు ముందు నుంచి వస్తాడు, ఒకడు వెనక నుంచి వస్తాడు, ఎవడు ఎక్కడి నుంచి గుద్దుతాడో తెలీదు. ఈ ట్రాఫిక్ గురించి ఎంత ఎక్కువ మాట్లాడినా ఇంకా తక్కువగానే ఉంటుంది. కరెక్ట్‌గా కోటి వచ్చాను. కోటిలో మళ్ళీ హెవీ ట్రాఫిక్. ఈ సిగ్నల్ దగ్గర మళ్ళీ 15 నిమిషాల నుంచి స్ట్రక్ అయిపోయాను. హైదరాబాద్‌లో ఈవినింగ్ టైమ్‌లో ఉన్నంత ట్రాఫిక్ ఇంత అంత కాదు. రాత్రి 6 గంటల నుంచి రాత్రి 8:30 వరకు హెవీ ట్రాఫిక్ అయితే ఉంటుంది. సిటీకి సంబంధం ఉండదు. ఈ జోను, ఆ జోను కాదు. ఏరియా కూడా సంబంధం ఉండదు. హైదరాబాద్ మొత్తంలో ఏ ఏరియా వెళ్ళినా ట్రాఫిక్ లెవెల్స్ ఇలానే ఉంటాయి. ఈ ట్రాఫిక్‌లో 10 నిమిషాలు కాదు, 20 నిమిషాలు కాదు, 40 నిమిషాలు ఇలానే స్ట్రక్ అయిపోయాను. ఈ 40 నిమిషాలు నరకం ఎలా ఉంటుందో చూశాను. 40 మినిట్స్ తర్వాత అలా అంబర్పేట్ మెయిన్ రోడ్ సైడ్ అయితే వచ్చాను. అక్కడ ట్రాఫిక్ అనేది కాస్త తక్కువైపోయింది. ఇలా రోడ్లన్నీ ఖాళీ ఉంటే ఎంత దూరమైనా సరే ఇంకా వెళ్ళాలి అనిపిస్తుంది. ఆ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయి బ్యాక్ పెయిన్ వచ్చేసింది దెబ్బకి. నా జర్నీ మొత్తం చూపించాలంటే వీడియో బాగా లెంత్ అయిపోతుంది. కాబట్టి డైరెక్ట్‌గా డ్రాప్ లొకేషన్‌కెళ్ళిన తర్వాత మిమ్మల్ని కలుస్తాను. మొత్తానికి నావిగేషన్ ఫాలో అయ్యి డ్రాప్ లొకేషన్‌కి అయితే వచ్చినా. ఇక్కడ నుంచి 350 మీటర్స్ అయితే చూపిస్తుంది. కస్టమర్‌కి కాల్ చేస్తే, "అన్న ఆ లొకేషన్ కాదన్నా, అది మా పాత ఇంటి లొకేషన్ అన్న. అక్కడి నుంచి ఇంకొక 3 కిలోమీటర్ అయితే ఉంటుందన్న, రావాలి" అని అన్నారు. ఈ చుట్టుపక్కల ఒక్క మనిషి కూడా కనిపించట్లేదు. అడ్రెస్ అడుగుదామంటే అక్కడెక్కడో దూరం నుండి కుక్కల అరుపులు అయితే వినిపిస్తున్నాయి. ఆ అరుపులు వింటూ ఉంటేనే సగం గుండె జారిపోతుంది. ఇదేదో దెయ్యాల కొంప అడ్రస్ ఏమో అని నాకు అనిపిస్తుంది. ఆయన వాట్సాప్‌లో లొకేషన్ అయితే పెట్టారు. లొకేషన్ చూసినా ఇక్కడ నుంచి 3.1 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. ఎవరూ లేని ఏరియాకి మీరు ఇలా ఒంటరిగా వెళ్ళకండి. ఇలా ఒంటరిగా వెళ్ళేటప్పుడు మీ ఫ్రెండ్ సర్కిల్‌లో ఎవరికైనా ఒకళ్ళకి కాల్ చేసి వాళ్ళకి వాట్సాప్ లొకేషన్ పెట్టండి. మాట్లాడుతూ జర్నీ అయితే చేయండి. ఏదైనా రిస్క్ వచ్చిందంటే మీ ఫ్రెండ్‌కి అర్థమవుతుంది మావోడు రిస్క్‌లో ఉన్నాడు అని చెప్పేసి. ఒంటరిగా గుడ్డిగా అయితే మాత్రం వెళ్ళకండి. కొంతమంది దొంగలే ఉండొచ్చు, లేకుంటే ఫ్రాడ్ గాళ్ళే ఉండొచ్చు. ఆ రోడ్డు మీద ఎవడో మిమ్మల్ని ఆపి మీ దగ్గరుండే మీ ఫోను, మీరు ఇప్పటివరకు సంపాదించిన డబ్బులు, మీ బైక్ కొట్టేస్తే ఏం చేయగలరు? వచ్చింది నలుగురైతే ఒకళ్ళని కొట్టగలరు. కానీ నలుగురిని మీరు కొట్టలేరు కదా! అలా అని హైదరాబాద్‌లో దొంగలు ఉన్నారు అని నేను చెప్పట్లేదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి అని మిమ్మల్ని గైడ్ చేస్తున్నాను అంతే. మొత్తానికి నావిగేషన్ ఫాలో అవుతూ కొత్త అడ్రస్‌కి అయితే వచ్చేసాను. ఈ అడ్రస్‌లోనే ఈ ఐటెమ్స్ అయితే డెలివరీ చేయాలి. లోపల సెల్లార్‌కి వచ్చే తమ్ముడు అన్నారు. లోపల సెల్లార్‌కి అయితే వెళ్ళాను. సెల్లార్ లోపలికి వెళ్ళగానే ఆ అన్నే వచ్చిండు. ఆ అన్నే మొత్తం పూల బ్యాగ్‌ని విప్పుకొని దింపేసుకున్నాడు. సక్సెస్‌ఫుల్‌గా ఐటెమ్ డెలివరీ చేసేసాం కాబట్టి ర్యాపిడో యాప్ ఓపెన్ చేసేసి రీచ్డ్ అని ఇలా రైట్‌కి స్వైప్ చేసిన వెంటనే ఫోటో అప్లోడ్ చేయాలని చెప్పి చూపించింది. నేను తీసుకొచ్చిన బ్యాగ్‌కి క్లియర్‌గా ఫోటో తీసి అప్లోడ్ చేసేసాను. ఇప్పుడు ఓటీపీ వెరిఫికేషన్ అయితే చూపించింది. ఓటీపీ ఎంటర్ చేయగానే బిల్ అమౌంట్ అయితే వచ్చింది. ₹290 అయితే చూపించింది. బిల్ అమౌంట్ 300 వస్తే అందులో 200 కలిపి 500 ఇస్తా అని చెప్పారు కదా! 500 ఇవ్వకుండా ₹700 అయితే ఇచ్చారు భయ్యా. నేనైతే లిటరల్లీ షాక్ అయిపోయాను. ఏంటన్నా 700 ఎందుకు ఇస్తున్నారు అంటే, లేదు తమ్ముడు నీ టైంని ఇన్వెస్ట్ చేసి నాకు కావాల్సిన పూలన్నీ తీసుకొచ్చావు. అంటే నా టైంని నువ్వు సేవ్ చేసావు. నీకు ఈ డబ్బులు ఇవ్వడంలో ఏ తప్పు లేదు. నువ్వు ఈ డబ్బులు ఉంచుకో అని చెప్పి ఆ డబ్బులైతే ఇచ్చిండు. దాంతో పాటుగా కొన్ని మంచి విషయాలు కూడా చెప్పిండు. లేట్ నైట్ అయిపోయింది తమ్ముడు, ఈ ఏరియాలో బుకింగ్‌కి రాకపోవచ్చు. నువ్వు సిటీ లోపలికి వెళ్ళిపో అని చెప్పి నాకు చెప్పిండు. ₹300 బిల్ వస్తే ₹400 ఎక్స్ట్రా ఇచ్చారు అంటే చాలామంది మీలో నమ్మకపోవచ్చు. నేను మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను. ఈ కస్టమర్ నేను పూల మార్కెట్‌కి వెళ్ళేటప్పుడు ₹7,000 అమౌంట్ అయితే కొట్టిండు. అందులో నేను ఫస్ట్ పూలు తీసుకునేటప్పుడు 3,800 కొట్టేశాను. తర్వాత ఇంకొక షాప్‌కెళ్ళాను కదా! అక్కడ ₹2,800 అయితే పే చేశాను. ఫస్ట్ 2,600 చేశాను. తర్వాత ఇంకొక ఐటెమ్‌కి ₹200 అయితే పే చేశాను. అంటే ఆయన ఇచ్చిన 7,000లో ₹6,600 నేను పూలకైతే ఇన్వెస్ట్ చేసేసాను. మన దగ్గర ఉన్నది 400. ఈ 400తో పాటుగా ఆయన ఇంకొక ₹300 నాకైతే ఆన్‌లైన్ చేసిండు. రాంపల్లి నుండి చర్లపల్లి రావడానికి నాకు 10 నిమిషాల టైం అయితే పడింది. అలా వస్తూ ఉండగా నేను ఊబర్‌లో మై రూట్ బుకింగ్ పెట్టుకున్నా. ఊబర్‌లో మై రూట్ బుకింగ్ పెట్టుకున్న వెంటనే రామంతపూర్‌కి ఒక రైడ్ అయితే వచ్చింది. డైరెక్ట్‌గా కస్టమర్ లొకేషన్‌కెళ్ళి కస్టమర్‌ని పిక్ చేసుకున్నా. డ్రాప్ లొకేషన్ చూస్తే ఇక్కడ నుంచి 16 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. 16 కిలోమీటర్‌కి ₹144 ఎర్నింగ్స్ అంటే తక్కువనే కదా అని అనిపించింది. తీరా దీన్ని బాగా అబ్జర్వ్ చేస్తే బైక్ సేవర్ అని చూపిస్తుంది. ఈ బైక్ సేవర్లు, లోటస్ సేవర్లు పేమెంట్లు తక్కువగానే వస్తాయి. బట్ మనం అక్కడి నుంచి సిటీ లోపలికి రావాలంటే ఏదో ఒక రైడ్ త్రూ వస్తే పెట్రోల్ అమౌంట్ అయినా వస్తుంది కదా అని చెప్పి ఆ రైడ్ అయితే యాక్సెప్ట్ చేసిన. 9:30 తర్వాత రోడ్లన్నీ ఖాళీ అయిపోతాయి. రోడ్ల మీద ట్రాఫిక్ అంత ఎక్కువగా ఉండదు. బైక్ టాక్సీ చేసే వాళ్ళకి మంచి ఎర్నింగ్స్ కూడా వస్తాయి. రాత్రి 12:30 వరకు అయితే ఆర్డర్లు అయితే వస్తాయి. మీరు వర్క్ చేయాలనుకుంటే 12:30 వరకు వర్క్ చేసుకోవచ్చు. మొత్తానికి కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చాను. ట్రిప్ అనేది అని చేస్తే ₹148 అయితే చూపించింది. కస్టమర్ ఆన్లైన్ పేమెంట్ అయితే చేసి వెళ్ళిపోయారు. ఇప్పటి వరకు నేను ఊబర్లో ₹403 ఎర్నింగ్ చేసిన, ఓలాలో ₹131 ఎర్నింగ్ చేసిన, ర్యాపిడోలో ₹290 ఎర్నింగ్స్ అయితే చేశాను. టోటల్ గా ₹820 ఎర్నింగ్ చేసిన. ఈ ₹820 ఎర్నింగ్ చేయడానికి 100 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను. నా బైక్ మైలేజ్ యావరేజ్ గా 46 చూపిస్తుంది. ఇప్పుడు ఈ ₹800 తో పాటుగా ₹400 టిప్ కూడా వచ్చింది. అంటే టోటల్ గా ₹1,200 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ప్రతిరోజు ఇలా వస్తాయి అని నేనైతే చెప్పలేను. ప్రతి కస్టమర్ ఇలా ₹100-200 టిప్ అయితే ఇవ్వరు కదా! అందుకోసమనే మనం సంపాదించిన మనీ మాత్రమే మనం కౌంటింగ్ చేయాలి. నాకు ఈ కస్టమర్ వల్ల పూల మార్కెట్ లో గంట లేట్ అయింది. ఆ గంట వర్క్ చేస్తే ₹200 ఎర్నింగ్ చేసుకుంటాను. అంటే ఈ ₹800కి ₹200 మనీ యాడ్ చేస్తున్నాను.
చేస్తున్నాను. అంటే నా టోటల్ ఎర్నింగ్స్ రూ. 1000. ఈ రూ. 1000లో రూ. 250 పెట్రోల్ పోయింది. అంటే నాకు మిగిలింది రూ. 750. ఈ రూ. 750కి నేను 6:30 గంటలైతే వర్క్ చేశాను. హైదరాబాద్‌లో ఈవినింగ్ టైం పార్ట్ టైం బైక్ టాక్సీకి వస్తే ఎంత మనీ వస్తాయి, ఎలాంటి స్ట్రగుల్స్ ఉంటాయి, ఎలాంటి ట్రిక్స్ వాడాలి అనేది క్లియర్‌గా మీ అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాను అని అనుకుంటున్నా. ఇలాంటి మరో వీడియోతో మీ ముందుకొస్తాను.